ఎంతో రుచిగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ దొండకాయ రైస్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం దొండకాయలు శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇవన్నీ బాగా క్రిస్పీగా అయిపోయాక 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నాం, ఒక ఆనియన్, అలాగే దొండకాయ ముక్కల్ని వేసి దొండకాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. నేనైతే ఇక్కడ నిమ్మరసాన్ని ఒక 1/2 చెక్క పిండాను. ఇదంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో కలుపుకొని మరొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే అంతే, రుచికరమైన దొండకాయ రైస్ రెడీ. చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.